Morning children, today I am going to explain the third part in the present tense, present perfect tense. So first, before going to learn the present tense, the differences between present perfect and simple past. So in the first example, I have finished the course last month. So నేను నా కోర్స్ని లాస్ట్ మంత్లో ఫినిష్ చేశాను. సో ఇక్కడ లాస్ట్ మంత్ అనేది ఒక కీవర్డ్ కింద ఉంది. సో ఫినిష్డ్ ఇట్స్ ఎ మెయిన్ వెర్బ్, ఇది థర్డ్ ఫామ్లో ఉంది V3. సో అలాగే ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే వెర్బ్కి ఈడి అనేది చేస్తే అది రెగ్యులర్ వెర్బ్ అవుతుంది. సో సో ఫినిష్డ్. సో కాబట్టి ఇది ప్రీవియస్ యాక్షన్ చెప్తుంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, జరిగిపోయిన దాని గురించి చెప్తుంది. వి సా జేమ్స్ ఎస్టర్డే అనేది పాస్ట్. సో ఇది కూడా పాస్ట్ సింపుల్ గురించే చెప్తుంది. సో సా అనేది పాస్ట్ ఫామ్. నెక్స్ట్ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2006 అనేది పాస్ట్ గురించి చెప్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో లివ్కి డి అనేది చేరిస్తే లివ్డ్ అనేది వస్తుంది, ఇది కూడా రెగ్యులర్ వెర్బ్. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ 2006 నుండి అక్కడ ఉంటూ ఇప్పుడు కూడా ఉంటున్నారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వచ్చింది. ఐఎమ్ నాట్ హంగ్రీ థ్యాంక్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ డిన్నర్. సో ఐఎమ్ నాట్ హంగ్రీ అనేది సిచ్యువేషన్, నేను ఆకలిగా లేను. సో కృతజ్ఞతలు ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ డిన్నర్, నేను ఆల్రెడీ తినేసాను. సో నేను డిన్నర్ చేశాను కాబట్టి నేను హంగ్రీగా లేను, అంటే ఆకలిగా లేను, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోకే వస్తుంది. ఐ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ 4 times. సో నేను ఆ సినిమాని 4 సార్లు చూశాను. హ్యావ్ సీన్, సీన్స్ అనేది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది. సో ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే సో ప్రజెంట్ పర్ఫెక్ట్ పాయింట్ ఆఫ్ టైము కలిపితే మనకి సింపుల్ పాస్ట్ అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే షీ హ్యాస్ రిటర్న్ 2 days ago. సో ఇక్కడ 2 days అనేది ప్రీవియస్ యాక్షన్ గురించి చెప్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో అప్పుడు ఆ హెల్పింగ్ వెర్బ్ వల్ల ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి హ్యాజ్ అనేది తీసేయడం వల్ల ఏమవుతుందంటే షీ రిటర్న్డ్ 2 days ago, ఆమె 2 రోజుల క్రితమే వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ హ్యాస్ విజిటెడ్ ఫ్రాన్స్ 4 times. సో ఇక్కడ హ్యాజ్ అనేది ఉంది కాబట్టి ఈ హ్యాజ్ రిమూవ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు హ్యాజ్ అనే వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండకూడదు. సో కాబట్టి ఇది రాంగ్. సో దాన్ని మారిస్తే శ్రావ్య విజిటెడ్ ఫ్రాన్స్ 4 times, రైట్. సో హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, హ్యావ్ అనేది ఉంది ఇక్కడ. సో ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ ఎట్ 5 PM. సో ఒక నోట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ నెవర్ యూజ్డ్ విత్ వెర్బ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో ఉన్న ఆ వెర్బ్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించము. సో పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ సిన్స్, ఎవర్, లాస్ట్, ఎస్టర్డే, ద అదర్ డే, ఎగో, బిఫోర్, లైక్ దిస్. సో పాయింట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు సిన్స్, ఎవరు, లాస్ట్, ఎస్టర్డే, ది అదర్ డే అనే పదాలని ఉపయోగిస్తాము. సో ఎగ్జాంపుల్ చూస్తే షీ రిటర్న్ 2 days ago, ఆమె 2 రోజుల క్రితమే వచ్చింది. సో యాక్చువల్గా ఈరోజు లెసన్కి మనం వస్తే వాజ్ టు సెన్స్ వచ్చినప్పుడు సబ్జెక్టు హ్యావ్ V3, దట్ ఈస్ పాస్ట్, ప్రజెంట్ పార్టిసిపల్ అండ్ ఆబ్జెక్ట్. విల్ సీ అన్ ఎగ్జాంపుల్. రామ్ హ్యాస్ గాన్ టు స్కూల్. సో హియర్ రామ్ ఈజ్ ఎ సబ్జెక్ట్, హ్యాస్ ఈజ్ ఎ హెల్పింగ్ వెర్బ్, గాన్ ఈజ్ ఎ V3 form, to go to school is an object, where to is a preposition and Ram is a third person singular. So another example, I have played. So I is the first person singular, subject plus have plus
V3. I have played with my friends, like this. So we have seen the film. So we is the first person plural, like this. Sees, saw, seen. So this is in the form of a positive sentences. So next come to negative sentences. So subject has, have plus not, V3 object. Subject haven't, hasn't, V3 object. ఎగ్జాంపుల్స్ చూస్తే రామ హ్యాస్ నాట్ గాన్ టు స్కూల్. రామ అనేవాడు స్కూల్కి వెళ్ళలేదు. ఐ హ్యావంట్ లిజన్ టు ద న్యూస్. ఆ న్యూస్ని నేను వినలేదు. ఐ హ్యావ్ నాట్ ప్లేడ్. నేను ఆడలేదు. ఐ హ్యావ్ నాట్ ప్లేడ్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ దిస్. ఇట్ హ్యాజంట్ రైన్డ్ సిన్స్ ఫ్రైడే. సో ఫ్రైడే నుండి ఇంతవరకు వర్షం పడలేదు. సో హ్యాస్ నాట్. రైన్, రైన్డ్, రైన్డ్. సిన్స్ అనేది ఇక్కడ ప్రీవియస్ టైంనే చెప్తుంది. వీ హ్యావ్ నాట్ సీన్ ద ఫిల్మ్. ఆ సినిమాని ఇంతవరకు చూడలేదు. దే హ్యావెంట్ క్లోజ్ ద విండో. వాళ్ళు ఇంకా విండోని ముయ్యలేదు. సో హ్యావ్ ప్లస్ నాట్, హ్యావెంట్, దే హ్యావెంట్. సో థర్డ్ పార్ట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ వచ్చినప్పుడు WH అనేది వస్తుంది. WH అంటే వేర్, వాట్, వై, హౌ ఇలాంటి క్వశ్చన్స్లో మనకి హ్యాస్ వస్తుంది. హ్యాస్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్. నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్లో వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్లో నాట్ అనేది ఉండదు. థర్డ్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఫాలోడ్ బై క్వశ్చన్ మార్క్. సో హ్యావ్ యూ సీన్ అన్నప్పుడు అక్కడ క్వశ్చనింగ్ అనేది వస్తుంది. చూస్తే ఎస్ అంటాం, చూడకపోతే నో అంటాం. వాట్ హ్యావ్ యూ సీన్, నువ్వేం చూసావు అంటే ఇక్కడ నువ్వేం చూసావు అనేది కంపల్సరీగా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. హ్యాజ్ లాస్యా గాన్ టు స్కూల్. లాస్యా స్కూల్కి వెళ్ళిందా, వెళ్తే ఎస్ షీ గాన్ టు స్కూల్ అని చెప్తాం. హ్యాజ్ హీ ప్లేడ్, ఆన్సరు హీ ప్లేడ్ అని రాస్తాం ఎస్ అయితే, లేదంటే నాట్, నో ఈజ్ నాట్ ప్లేడ్ అని రాస్తాం. వై హ్యాస్ శ్రావ్య నాట్ కమ్. ఇక్కడ శ్రావ్య అనేది నౌను. సో థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి హ్యాజ్ అనే దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. వై హ్యాస్ లాస్య నాట్ గాన్ టు స్కూల్. వై హ్యావ్ యూ నాట్ టోల్డ్ హిమ్. నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు, లేదా నువ్వు ఆమెకు ఎందుకు చెప్పలేదు. వాట్ హ్యావ్ వీ సీన్, మనం ఏం చూసాము. ఇలాగ మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం చూస్తాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రెగ్యులర్ వెర్బ్స్ ఇలా ఉంటాయి. వాక్ ప్లస్ యుడి వాక్డ్, లివ్ ప్లస్ డి లివ్డ్. సో దాని ఫార్మ్ ఒకసారి మనం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్, V3 పార్టిసిపల్ అండ్ ఆబ్జెక్ట్. హీ, షీ, ఇట్కి మనం హ్యాజ్ అనే దాన్ని వాడతాము. ఐ, వీ, ఇది, దే అనే దానికి హ్యావ్ అనేది వాడతాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే హ్యాజ్ అనే దాన్ని వాడతాము. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి హ్యావ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఈ టెన్స్ ఏం చెప్తుంది అంటే దిస్ టెన్స్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ ప్రజెంట్ అండ్ పాస్ట్. సో గతకాలాన్ని ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఈ టెన్స్ అనేది చెప్తుంది. ఇట్ ఆల్వేస్ ఇంప్లైస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ద ప్రజెంట్ దో యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన ఏదైతే పని ఉందో ఆ పనిని ఇప్పుడు కూడా దాంతో సంబంధాన్ని, సావాసాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడు ఉపయోగించాలి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేదాన్ని ఎప్పుడు ఉపయోగించాలి? టు ఇండికేట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద ఇమ్మీడియట్ పాస్ట్. అంటే ఇప్పుడే జరిగిన దాని గురించి మనం చెప్పచ్చు. రీసెంట్ యాక్షన్స్ గురించి కానీ మనం చెప్పచ్చు. ఈ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. అతడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు అనేది క్వశ్చన్. ఐ హ్యావ్ జస్ట్ సీన్ దట్ మూవీ. ఆ సినిమాని ఇప్పుడే చూస్తున్నానని కాదు, ఆ సినిమా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఎందుకంటే సినిమా 2 గంటలు లేదా 3 గంటలు ఉంటుంది. అంటే ఆ సినిమాని స్టార్ట్ అయిన దాని నుంచి మొదలుని పెట్టి 3 గంటల తర్వాత విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ జస్ట్ సీన్ దట్ మూవీ. ఇప్పుడే చూశానని కాదు, అంటే ఆ పని ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫినిష్ అయింది.
ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ని ఫినిష్ చేశాను. సో నెక్స్ట్, టు డిస్క్రైబ్ ద పాస్ట్ ఈవెంట్స్ when think more of their effect in the present than the action itself. ఇది డిస్క్రైబ్ ఎప్పుడు చేస్తుందంటే పాస్ట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎఫెక్ట్ ప్రజెంట్లోనే ఎక్కువగా. టు డిస్క్రైబ్ ద పాస్ట్ ఈవెంట్స్ వెన్ వీ థింక్ మోర్ దాన్ దేర్ ఎఫెక్ట్. సో ఇట్ డిస్క్రైబ్స్ ద పాస్ట్ ఈవెంట్స్. సో థింక్ మోర్ ఆఫ్ దైర్ ఎఫెక్ట్ అంటే గతంలో జరిగిన పని యొక్క ఎఫెక్ట్ని ప్రజెంట్ యాక్షన్తో మనం కంపారిజన్ చేసినప్పుడు లేదా దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. సో ఐ హ్యావ్ ఫినిష్డ్ అనేది పాస్ట్ ఈవెంట్. సో నౌ ఐ యామ్ ఫ్రీ. నేను ఇప్పుడు అంటే ఎప్పుడైతే హోంవర్క్ ఫినిష్ అయిందో ఆటోమేటిక్గా ఫ్రీగా ఉంటాను, అది ప్రజెంట్ ఈవెంట్. సో ప్రజెంట్ ఈవెంట్ పాస్ట్ ఈవెంట్ గురించి మనం ఎక్కువగా డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే నా వేలు తెగింది అండ్ ఇట్స్ బ్లీడింగ్ నౌ. సో ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అనేది ప్రజెంట్ ఈవెంట్, అది బ్లీడింగ్ అని వస్తుంది అనేది ప్రజెంట్ ఈవెంట్. అంటే చెయ్యి తెగిన తర్వాత రక్తం అనేది కారటం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తున్నాం. సో థర్డ్ పాయింట్, టు టాక్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అంటే మన యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం చెప్తున్నప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ టు మెనీ స్టూడెంట్స్. సో ఇక్కడ థాట్ అనేది ఈ థాట్ అనేది టీచ్ చేస్తుంది. ఈ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు చేస్తున్నారు, ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. అంటే మెనీ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, స్టిల్ కంటిన్యూయింగ్. ఆ టీచింగ్ అనేది అయిపోలేదు, ఎప్పుడో మొదలుపెట్టారు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్లో పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలి. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. అతను నాకు చాలా కాలం నుంచి తెలుసు అంటే ఇది పాస్ట్ యాక్షన్, అలాగే కంటిన్యూ అవుతుంది. So in these tenses the time period is continuing and or ongoing. But if the time period is finished, we just use the past simple tense. సో ఇక్కడ ఈ సింపుల్ పాస్ట్ అనే దాని గురించి ఏం చెప్తున్నామంటే ఇన్ దీస్ సెంటెన్సెస్ ద టైం పీరియడ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఆర్ ఆన్గోయింగ్. సో అది జరుగుతుంది. బట్ ఇఫ్ ద టైం పీరియడ్ ఈజ్ ఫినిష్డ్ అంటే కంటిన్యూ అవుతుంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాము. టైం పీరియడ్ ఫినిష్ అయిపోతే మనం దాన్ని పాస్ట్ సింపుల్లోకి ఉపయోగిస్తాము. సో చిల్డ్రన్ లెట్స్ రివైజ్ వన్స్ అగైన్. పాజిటివ్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్, అండ్ నెగటివ్ సెంటెన్సెస్ హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ నాట్ V3 అండ్ ఆబ్జెక్ట్. అండ్ ఇంట్రాగేటివ్ WH has have subject. Not is in the case of negative sentences. In the case of positive sentences WH has have plus subject plus V3 object followed by question mark. So children, if you have queries please WhatsApp to my WhatsApp number 90632 54901. If you have not subscribed yet, please do subscribe to my channel Champion Talks. So please do subscribe to my YouTube channel. Other send your queries to my WhatsApp number. So share the video as many friends you can, and share the about my YouTube channel to your friends and subscribe them for better understanding and for better score in the public examinations. Have a nice day. Thank you.
So the next video I will upload simple past, present perfect continuous tense.